ఆంధ్ర పెళ్లి భోజనాల్లో బాగా ఫేమస్ అయిన బ్రెడ్ హల్వా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మరి అలాంటి బ్రెడ్ హల్వా ఈజీగా ఇంట్లో ఎలా చేసేయాలో చూసేద్దామా? మరి ఇది తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో 1/2 కప్ నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక కొంచెం కిస్మిస్ కూడా వేసి బాగా ఇక్కడ చూపించినట్టు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని ఇవన్నీ తీసి ఒక గిన్నెలో పక్కన 6 బ్రెడ్ పీసెస్ సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు స్మూత్ గా టెక్స్చర్ రావాలంటే ఈ సైడ్స్ కట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపించినట్టుగా అది మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, అందులో వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒకవైపు వేగాక ఇంకో వైపు తిప్పుతూ వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ కొంచెం నెయ్యి ఎక్కువ లాగేస్తుందండి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి వేయించు. ఇక్కడ నేను చూపించినట్టుగా 2 వైపులా బాగా వేగి ఉండాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని 1 కప్ వాటర్ పోసి దానికి 1/2 కప్ షుగర్ వేసేసి మంచిగా మరగనివ్వండి. ఇది మరుగుతుండగా 3 యాలకులు కొంచెం దంచి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు చేతితో తీసి ఇలా ఇలా అన్నప్పుడు అది కొంచెం జిడ్డుగా తగులుతూ ఉండాలి. మరీ పాకం పట్టకూడదండి, లైట్గా జిడ్డుగా తగిలితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవన్నీ ఒకటొకటిగా ఈ పాకంలోకి వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. ఇప్పుడు ఈ పాకంలో ఈ బ్రెడ్ పీసెస్ కొంచెంసేపు ఉడకనివ్వండి అండి. ఎంతవరకు అంటే బ్రెడ్ పీసెస్ ఈ పాకం కొంచెం లాగేసి మెత్తబడుతుంది అనమాట. అప్పుడు దాకా ఉడకనివ్వండి. ఇది ఉడికేలోగా మీరు లైక్ చేస్తే బాగుంటుంది కదా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. ఇప్పుడు ఒక 1/2 కప్ పాలు ఇందులోకి వేసుకోండి. ఈ పాలు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ పాలు కూడా ఆ బ్రెడ్ మొత్తం పీల్చేస్తుంది అనమాట, అంతవరకు కలుపుకోవాలి. ఇలా పాలు పోసిన తర్వాత కొంతసేపు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఈ బ్రెడ్ పీసెస్ ఇప్పుడు మనం వేసిన పాలు కూడా బాగా పీల్చేసి మంచిగా ఉడుకుతుందండి. ఈ పాలల్లో ఉడకడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట. ఆ స్మూత్ టెక్స్చర్ వస్తుంది. చూసారా, ఇక్కడ నేను చూపించినట్టుగా ఉడికాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కోవా వేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇది వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంతే. కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కోవా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా సిమ్లో బాగా వేగనివ్వండి. ఆ తర్వాత ఫస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్, అవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మీరు ఎక్స్ట్రాగా నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ చాలా నెయ్యి వేసి ఉంచుతాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతే, రెడీ అయిపోయింది మన బ్రెడ్ హల్వా. ఎంత ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. మళ్ళీ కలుద్దామా ఇంకో వీడియోలో. బాయ్.